#ask Dr. Johnards అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. గణేష్ ఏడి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ముందు చేసే టైంలో సర్జరీ చేసేటప్పుడు స్కాల్ప్ వెనకాల భాగంలో ఒక స్ట్రిప్ లాగా తీసి వాటి నుంచి గ్రాఫ్ట్స్ని సెపరేట్ చేసేవాళ్ళము. అండ్ స్ట్రిప్ తీసిన ఏరియాని కాస్త స్కాల్ప్ని దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ కుట్లు వేసేవాళ్ళం. అలా చేసినప్పుడు ఆ స్కార్ కనిపించకుండా ఉండడానికి జుట్టుని పెంచమని చెప్పేవాళ్ళం. బట్ టైం పాస్ అయ్యే కొద్దీ ఎలాగైతే FUE స్టార్ట్ అయిందో ఆ పంచ్ సైజ్ కూడా చిన్నగా అయిపోయి ఇప్పుడు మనం చేసే పంచ్ సైజ్ 0.6, 0.7, 0.8 మధ్యలో ఉంది. కాబట్టి ఇటువంటి పంచెస్ వాడినప్పుడు అక్కడ జరిగే ఇంజురీ చాలా చిన్నది. అండ్ అంత చిన్న ఆరిఫైస్ నుంచి హెయిర్ ఎప్పుడైతే తీస్తుంటామో ఆ ఏరియా ఈజీగా హీల్ అయిపోతుంది. మనం గుండు చేసినప్పుడు ఆ ఏరియా డాట్స్ లాగా కనిపించే అవకాశం ఉంది తప్పితే కొంచెం జుట్టు హార్డ్లీ 2 to 3 mm ఆర్ 4 mm పెరగంగానే ఆ హెయిర్ వల్ల ఆ డాట్స్ అనేటువంటివి కనిపించవు. బట్ ముందులాగా విపరీతమైన జుట్టు పెంచుకుంటే గానీ ఆ స్కార్స్ కనిపించవా అంటే లేదు, అలాంటిది ఏమీ లేదు. మీరు హెయిర్ కాస్త చాలా క్లోజ్గా ట్రిమ్ చేసినా కూడా ఆ స్పాట్స్ అనేటువంటివి అంత ఆబ్వియస్గా కనిపించవు.